మైనింగ్ కేసులో నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ మాజీ మంత్రులు అడ్డంగా బుక్కయ్యారు. రుస్తుం మైన్స్ లో 100 కోట్ల క్వాడ్స్ దోపిడీలో కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్లపై వచ్చిన ఆరోపణలు విచారణాధికారులు నిర్ధారించారు. మాజీ మంత్రుల ముఖ్య అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంతో వారు పూర్తిగా ఇరుక్కుపోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కాకాని ఊచలు లెక్క పెడుతున్నారు. ఇక బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి స్టేట్మెంట్తో అనిల్ యాదవ్ అరెస్టు కూడా ఖాయమంటున్నారు. అనిల్ను కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చి అరెస్టు లాంఛనం పూర్తి చేస్తారన్న టాక్ అయితే నడుస్తోంది. క్వాడ్స్ అక్రమ రవాణా కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మెడకు ఉచ్చు బిగుస్తోందా అంటే అవునన్న సమాధానం చెప్పక తప్పని పరిస్థితి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకొచ్చాక క్వాడ్స్ అక్రమ తరలింపుపై కొనసాగుతున్న విచారణలో తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు తెరమీదకొచ్చింది. ఈ కేసులో 12వ నిందితుడిగా ఉన్న బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మాజీ మంత్రిని ఈ కేసులోకి లాగింది. ఈ కేసులో అనిల్ కుమార్ యాదవ్ పేరును కూడా చేర్చినట్లు చర్చ జరుగుతోంది. త్వరలో ఆయన్ను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్ధన్ రెడ్డిలు అధికారమే అండగా చెలరేగిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. సహజ వనరుల్ని అందిన కాడికి దోచేశారని సొంత పార్టీ వారే అంటున్నారు. 100 కోట్ల విలువైన క్వాడ్స్ ఖనిజాన్ని అనుమతులు లేకుండా తవ్వేసి విదేశాలకు ఎగుమతి చేసిన కేసులో వారిద్దరూ అడ్డంగా దొరికిపోయారు. క్వాడ్స్ తవ్వకాల్లో నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు వినియోగించడం, అభ్యంతరం వ్యక్తం చేసిన గిరిజనులపై బెదిరింపులకు తెగబడ్డారని మాజీ మంత్రులపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అనిల్ యాదవ్ అక్రమ రవాణా, ఎగుమతులతో పాటు ఇతర ఎగుమతిదారుల్ని బెదిరించి టన్నుకు 7,000 నుంచి 10,000 వరకు వసూళ్లు చేయించారంట. కాకాని, అనిల్ యాదవ్ల వ్యాపార, ఆర్థిక వ్యవహారాల్లో కీలక పాత్రధారి, వారితో కలిసి ఈ దందాలో పాలు పంచుకున్న ముఖ్య అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి పోలీసులకిచ్చిన వాంగ్మూలంతో ఈ మొత్తం కుట్రను బయటపెట్టాడంటారు. పొదలకూరు మండలం తాడిపర్తి సమీపంలోని రుస్తుం మైన్స్ లో అక్రమ తవ్వకాలపై గనుల శాఖ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 16న కేసు నమోదైంది. ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, ఆ పార్టీ నేతలు మరికొందరిని నిందితులుగా చేర్చారు. ఈ కేసులో A4 గా ఉన్న కాకాని సహా ఇప్పటి వరకు 6 అరెస్టయ్యారు. ఈ అక్రమ దందాలో అనిల్ కుమార్ కు కీలక పాత్ర ఉన్నట్లు తేలడంతో ఆయన్ను త్వరలో నిందితుడిగా చేర్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న పలు మండలాల్లో అరుదుగా లభించే ఖనిజం క్వాడ్స్. మైన్ల నుంచి వెలికి తీసిన ఈ తెల్ల రాయికి ఇతర దేశాల్లో సైతం మంచి డిమాండ్ ఉంది. వైసీపీ అధికారంలోకి రాకముందు వరకు కేవలం మైన్ యజమానులు మాత్రమే ఈ వ్యాపారం చేసేవారు. భారీ యంత్రాలతో ఆ రాయిని బయటకు తీసి చెన్నై, బెంగళూరు లాంటి నగరాలకు తరలించేవారు. రాయి గ్రేడ్ ని బట్టి టన్ను ధర నిర్ధారించేవారు. ఇలాంటి మైనింగ్ పై రాజకీయ నేతలు కూడా కన్నేశారు. వైసీపీ అధికారంలో ఉండగా మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్లకు మైనింగ్ వ్యవహారంలో పాత్ర ఉన్నట్లు అప్పట్లో భారీ ఎత్తున ప్రచారం సాగింది. అయితే ఇందులో ఎక్కడా ప్రత్యక్ష ఆధారాలు లేకపోవడంతో వారి పాత్ర ఉండి ఉండొచ్చన్న అనుమానాలు మాత్రం కొనసాగాయి. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకొచ్చాక ప్రభుత్వం చేపట్టిన విచారణలో వారి పాత్ర ఉందని తేటతెల్లమైంది. దీంతో కేసు నమోదు చేసి 12 మందిని నిందితులుగా చేర్చారు. నెల్లూరు జిల్లాలోని పొదలకూరు, సైదాపురం, గూడూరు మండలాల్లో క్వాడ్స్ ఖనిజం విస్తారంగా లభిస్తుంది. దీంతో వైసీపీ నేతలు అప్పట్లో చెలరేగిపోయారు. భారీగా తవ్వకాలు జరిపి జేబులు నింపుకున్నారు. అధికారంలో ఉన్నది వారి ప్రభుత్వమే కావడంతో అధికారులకు మామూళ్ల ముట్ట చెప్పి కోట్లకు కోట్లు వెనకేసుకున్నారు. ఈ క్రమంలో సైదాపురం, గూడూరు మండలాల్లో అనేక చోట్ల క్వాడ్స్ ఖనిజాన్ని బయటకు తీసి ఇతర రాష్ట్రాలకు తరలించే వ్యాపారంపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే పొదలకూరు మండలంపై కూడా దృష్టి పెట్టడంతో అప్పట్లో మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డికి, అనిల్ కుమార్ యాదవ్ కి మనస్పర్ధలు వచ్చాయన్న ప్రచారం జోరుగా సాగింది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్న సమయంలోనే మాగుంట శ్రీనివాసులరెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసు కాకాని గోవర్ధన్ రెడ్డిపై నమోదు అవ్వడం వారి మధ్య మనస్పర్ధలకు కారణంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
పొదలకూరు మండలం వరదాపురంలో మూతపడిన రుస్తుం మైన్స్ లో జరిగిన అక్రమ తవ్వకాలు ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇక్కడ నుంచి లక్షల టన్నుల ఖనిజం దేశ సరిహద్దులు దాటి చైనాకు చేరింది. ఈ వ్యవహారం మొత్తంలో మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ పాత్ర ఉన్నట్లు 12వ నిందితుడిగా ఉన్న బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడం వైసీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ వాంగ్మూలం ప్రకారం ఇరువురి పాత్ర అక్రమ తవ్వకాల్లో ఉన్నట్లు అధికారులు నిర్ధారణకొచ్చారు. దీంతో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై కూడా కేసు నమోదు చేసి అరెస్టు చేసే అవకాశం లేకపోలేదంటున్నారు. తాజాగా బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని గూడూరు కోర్టులో హాజరుపరిచారు. అదే సమయంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇదే కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా అనేక విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. అప్పట్లో క్వార్ట్జ్ ఖనిజాన్ని బయటకు తీసి తరలించే విషయంలో మొత్తం పర్యవేక్షణ అంతా బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి చూశారట. ఆ వచ్చిన మొత్తాన్ని పలు ప్రాంతాల్లో పెట్టుబడులుగా పెట్టినట్లు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. ప్రధానంగా గూడూరు సమీపంలో 100 ఎకరాల వెంచర్, నాయుడుపేట సమీపంలో 50 ఎకరాల వెంచర్ వేసి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంతో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదని న్యాయ నిపుణులు అంటున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై ఎక్కడ కేసు నమోదు చేస్తారో కూడా ఓ క్లారిటీ రావాల్సి ఉంది. పొదలకూరు మండలం వరదాపురంలో ఉన్న రుస్తుం మైన్స్ లో ఈ దోపిడీ జరిగింది కనుక అక్కడ కేసు నమోదవుతుందా? గూడూరు ప్రాంతంలోనూ అక్రమ తవ్వకాల తరలింపు జరిగింది కనుక ఆ ప్రాంతంలో కేసు నమోదు చేస్తారా అన్న విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా అక్రమ తవ్వకాల తరలింపుల విషయంలో ఒకే జిల్లాకు ఒకే పార్టీకి చెందిన 2 మాజీ మంత్రులను కేసు వెంటాడుతోంది. ఇలా ఓ కేసులో 2 మాజీ మంత్రుల పాత్ర ఉండటం జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ సంచలనంగా మారింది.